శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. సభలో ఉన్నటువంటి పూజ్య మాతాజీలకు మా ప్రణామములు. ఇక్కడకు విచ్చేసిన భక్తజనులందరికీ మా నమస్సుమాంజనులు. ఈరోజు మన కథ దేనిపై నడపబోతున్నావక్క? ఒక ఆదర్శ జీవితం గురించి చెబుదామనుంది చెల్లి. ఏమి ఆదర్శం అక్క? మన జాతి ఆదర్శానికి పట్టుకొమ్మైనటువంటి ఒక నారీమణి జీవిత చరిత్ర గురించి చెబుదామనుంది చెల్లి. ఇద్దరి వ్యక్తుల మధ్య ఆదర్శాలు వేరుగా ఉంటాయి. మరి జాతి అంతటికి ఒకే ఆదర్శం ఎలా అవుతుందక్క? ఆదర్శం ఒక్కటే ఉంటుంది చెల్లి, ఆచరణ భిన్నంగా ఉంటుంది. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. భిన్నత్వంలో ఏకత్వమా? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే. ఏ ఆదర్శం మన జాతులకు మూలబిందువు అవుతుందో దాని ద్వారా అత్యున్నత సంస్కృతి మానవ పరిణామాన్ని వికసింపజేస్తుంది. అది జాతి మహోన్నత ఆదర్శం అవుతుంది చెల్లి. మన జాతి ఆదర్శం ఏమిటక్క? త్యాగం, సేవ. అంటే రెండు ఆదర్శాలా? కాదు చెల్లి, ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాగా త్యాగం లేకుండా సేవ లేదు, సేవ ఉన్న చోట త్యాగం ఉంటుంది. భలే చెప్పావక్క. త్యాగం, సేవ అంటే ఇప్పుడు అందరినీ సన్యాసం తీసుకోమంటావా? నాది కాదని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. త్యాగం, సేవ సన్యాసులకు మాత్రమే కాదు చెల్లి. నువ్వన్నట్లు నాది కాదని మనుషులుంటే దేశం బాగుపడదు. ఎక్కడైతే బాధ్యతా స్వీకారం ఉంటుందో, ఎక్కడ నిండు మనసులు జోడించి అతి సహజంగా ఇతరులకు సహాయం అందించబడుతుందో, నేను కాదు నువ్వు ముందు, నాది కాదు నీది ముందు అని తమ జీవితాలను మానవాళి అభ్యుదయానికై ఎవరు వినియోగింపచేస్తారో, సకల చరాచర జీవ జంతువులలో భగవంతుణ్ణి చూసి సేవ చేస్తారో అటువంటి వ్యక్తి సన్యాసి అయితేనేమి, గృహస్థుడైతేనేమి కావలసింది ఆదర్శం. కావాల్సింది త్యాగం, సేవ. అవును చెల్లి, 19వ శతాబ్దంలో జన్మించిన ఒక నారీమణి తన సేవ త్యాగపూరిత జీవితం ద్వారా ఎంతో సహజంగా విశ్వాన్ని తన సొంతం చేసుకొని సేవించి చూపించారు. ఆహా! ఆ ఆదర్శ నారీమణి శారదామాత జీవితంలోని సంఘటనలు కొన్ని మనం స్మరించుకుందాం. ఆకలి అన్న కరువు బాధితులకు అన్నం పెట్టిందే, చిట్టి చేతులతో వేడి విసిరి గబగబ తిన్మందే, బల అయిన వరి బదలను అమ్మగా చూసిందే, సున్నితమైనది ఆమె హృదయము, తీయనైనది ఆమె మాట, ఓదార్పునిచ్చున్నది ఆమె చేత. ఆహా! మనసుతో బాధను చూసిందా, మానవత్వంతో మెలిగిందా, మనసుతో బాధను చూసిందా, మానవత్వంతో మెలిగిందా, సహానుభూతితో సత్వరమే ఆకలి మంటను తీర్చిందా, సహానుభూతితో సత్వరమే ఆకలి మంటను తీర్చిందా. తందానా దేవతందనానా తరికిట జంతరిత. శారదాదేవి చిన్నతనంలో జైరాంపాటి ప్రాంతాలలో కరువు ఏర్పడింది. అయ్యో! ఆమె తండ్రి ఆ కరువు బాధితులకు కిచిడి వండించి పెడుతుంటే ఆహా! ఆ వేడివేడి కిచిడి తినలేక ఆకలితో అల్లాడిపోతున్న వారి బాధను చూసి అర్థం చేసుకొని విసనకర్ర తెచ్చి విసిరి చల్లార్చి వారు సత్వరం తినేటట్లు చేసింది బాలశారద. ఓహో!
బలారి బలా చెల్లమ్మ, మేలి బలారే చిన్నక్క, బలారి బలా చెల్లమ్మ, మేలి బలారే చిన్నక్క. భాగవతంలో కపిల మహర్షి తన తల్లి అయిన దేవాహుతికి జ్ఞానాన్ని బోధించాడు. ఏమని అక్క? యో మాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హిత్వా అర్చాం భజతే మౌఢ్య భస్మన్యేవ జుహోతి సహ. అమ్మ, అన్ని భూతాలలో ఉన్న భగవంతుణ్ణి చూడకుండా విగ్రహంలో మాత్రమే దేవుణ్ణి పూజించువాడు మూఢుడు. అతని పూజ వ్యర్థం. ఎవరైతే భగవంతుని ఉనికిని అంతటా పూజించదలుచుకుంటారో వారి ఆచరణ ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఏ విధంగా అక్క? అధమాం సర్వేషు భూతేషు భూతాత్మానం కృతాలయం అర్చయేద్ దానమానాభ్యాం మైత్రియ అభిన్నేన చక్షుష. నన్ను అనగా అందరిలో నెలకొని ఉన్న భగవంతుణ్ణి దాన గౌరవాలతో వారి అవసరాలకు తగినవి సమకూర్చటం ద్వారా పూజించాలి. ఈ సేవ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా అక్క? మైత్రియ అభిన్నేన చక్షుష అంటే ఎదుటివారిని, మైత్రియ అంటే స్నేహంతోటి, అభిన్నేన చక్షుష తమకంటే వారు భిన్నం కారని, తమ సొంతమని భావించి సేవించాలి అని కపిలుడు భాగవతంలో బోధిస్తాడు. భలా ఈ విధంగా బాల్యం నుండే సహానుభూతి, జాలి కలిగిన శారద పెద్దయ్యాక తన ముందున్నటువంటి సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు, కులమత భేదాలు అన్నీ తుడిచివేసి ఆహా, అందరికీ సేవ చేసింది. ఓహో, అందరికీ ఆమె అమ్మగానే పరిచయం అయ్యింది. ఆహా. మరొకసారి అమ్మను చూడగా అతముగా వచ్చే అంజాదను దొంగ తందానా తన తందనానా. జైలు నుండి అమ్మ ఇంటికి నెరుగా తెంచే తందానా తన తందనానా. ఆకలిగొన్న అంజాదుకు అన్నం పెట్టారే, బిస్తరలోన విసిరి కొడుతూ వడ్డన చేశారే తందానా తానే తందనానా తానా తానే తందనానా. అది చూసిన అమ్మ తన మేనకోడలు నళినితో, ఇదేమి చోద్యమే మేనకోడల తందానా తానే తందనా. తిండి సుఖము తీర్చకుంటివే తందానా తానే తందనా. ఇష్టంతో ఇమ్ము లేకుంటే లేము, నా పని నన్ను చేసుకొనిమ్ము. అంటూ అన్నం పాత్ర చేతిలో తీసుకొని అన్నపూర్ణల దగ్గర కూర్చొని ప్రేమతో అన్నం తినిపించింది. ఆహా, అది తిన్న అంజాద్ అమ్మ ప్రేమ అంటే ఇదేనని సంతృప్తిగా వెళ్ళాడు. ఓహో, ఇదే చెల్లి అభిన్నేన చక్షుష అంటే మనం ఎవరికి సేవ చేస్తున్నామో మన నుంచి వారు భిన్నం కాదని, మన సొంత వారి అని భావించాలి. అంజద్ మాదక ద్రవ్యాలు తింటూ ఉండేవాడు. అతడి తల వేడెక్కుతుంది. అది గ్రహించిన అమ్మ, నాయనా, ఈ నారాయణ తైలం నీ తలకు వ్రాసుకుంటూ ఉండు అని నూనెను ఇచ్చింది. ఆహా, అంజద్ ఒక దొంగ. శారదానంద స్వామి శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు. ఇరువురూ నాకు ఒక్కరే అని శారదామాత అన్నారు. ఆహా, ఏమి హృదయం. ఇక మైత్రియా ఎలా అక్క? అమ్మ భక్తుల కోసం కిల్లీలు చుట్టి ఉంచేవారు. అప్పుడు అలా వచ్చిన యోగిర్మ అమ్మ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంది. ఇదేమి చిత్రమే ఓ శారద తందానా. తంబూలంలో వేరు ఎందుకు తందానా. కొన్ని చుట్టితివి సాధారణంగా, ఓహో, మరి కొన్నిటిని యాలుకలతో, ఆహా. ఇష్టజనులక గురుదేవులక ఎవరి కోసమా తాంబూలములు. మనసున ప్రేమను తెలియజెప్పుమా. ఎవరి కోసమా తాంబూలములు తరిగిడ జంతరిత. అప్పుడు శారదాదేవి మందహాసంతో సుగంధ ద్రవ్యాలతో చేసినవి భక్తుల కోసం. ఎందుకంటే నా ప్రేమతో, ఆప్యాయతతో వారిని నా సొంతం చేసుకోవాలి కదా. భలా సాధారణమైనవి గురుదేవుల కోసం. వారు
నా సొంతమే కదా. ఆహా. అన్నం వస్తురూపమైనది కాకపోతే అంతే. శారదమ్మ కూడా ఆమె సాధారణమైనవి గురుదేవుల కోసం, వారు నా సొంతమే కదా. ఆహా. ఇలా అందరినీ తన స్నేహం ద్వారా సొంతం చేసుకున్నారు. ఓహో. అందరినీ స్వంతం చేసుకోవటం అంటే మన హృదయంలో ముందు వారు నా నుంచి వేరు కారు అనే భావన ఉండాలి కదా అక్క. అవును చెల్లి, అలాంటి భావన ఉన్నప్పుడే వారిని సహానుభూతితో సేవించగలం. ఇది వస్తురూపమైనది కాకపోవచ్చు, ఉద్వేగమును పంచుకోవటం కూడా కావచ్చు. ఒకసారి ఏమైందంటే పుదుసలి ఒకతే వృద్ధాప్యంలో పుత్రుని కోల్పోయే. తిండి గడవక అటు ఇటు తిరుగుచు కాలము గడుపుచుండే. మాతృమూర్తిని దర్శించుటకు సాధ్యము కాపోయే. కడకు ఒక దినము తల్లిని చూడగా గ్రామమునకు పోయే. చిరకాలము కానని ఆమెను చూచి అమ్మవ పోయే. ఏమమ్మ ఏమైనది నీకు కనవైతివేమనే. అది విన్న ఆ మహిళ, అమ్మా, ఆధారమైన కమరుడు పోయే, నా తలరాత ఇది. ఆధారమైన కమరుడు పోయే, నా తలరాత ఇది. తినుటకు లేదు వయసు మీరినది కష్టకాలమమ్మా. అయ్యో తందానా తానే తందనానా. హా అంటూ బోరున విలిపించింది. అంతే, శారదమ్మ కూడా ఆమె బాధలో ఏకమయ్యి ఇరు హృదయాలు ఏకం చేసి వసారాలో ఉన్న స్తంభానికి ఆనుకొని అయ్యో అయ్యో అమ్మా అంటూ గట్టిగా రోదించసాగారు. అంతే, ఇంటిలోని జనులందరూ పరిగెత్తుకు బయటికి వచ్చి అమ్మ అంత బిగ్గరగా రోదించటం చూసి హడల్లిపోయారు. తరువాత విషయం తెలుసుకొని విస్మితులయ్యారు. తరువాత అమ్మ కొబ్బరి నూనెను తెప్పించి ఆ బాధితురాలి తలకు రాసి ఒక గుడ్డలో చక్కెర తినుబండారాలు కట్టి మళ్ళీ రా అమ్మాయి అన్నారు. అప్పటికి అమ్మ కళ్ళు చెమ్మగిల్లే ఉన్నాయి. చూసావా చెల్లి, ఇదే సేవ అంటే. అంటే శరీరానికి మాత్రమే సేవ కాదు, ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అభిన్న భావంతో అందించటం. వివిధ సేవల ద్వారా మన చుట్టూ ఉన్న వారిని ఎలా ఆదుకోవచ్చు అని చూపించారు. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. ఇతరులకు సేవ చేయటం కోసమే ఈ శరీరాన్ని వినియోగించాలి. ఒకచోట అమ్మ అంటారు, నాకు మరింత పెద్ద దేహం, మరిన్ని కాళ్ళు చేతులు ఇచ్చి ఉంటే అందరికీ మరింత సేవ చేసేదాన్ని అని. ఆమె సేవనే ఒక సాధనగా చేశారు. సాధన అంటే ఏదైనా పొందడానికి చేసేది. సంగీత సాధన, నృత్య సాధన, క్రికెట్ సాధన. మరి ఈమె దేనికోసం సేవను సాధనగా చేసిందక్క? ఏదైనా ఆశించి చేసేది
సేవ కాదు. ఏమీ ఆశించకుండా తాను చేసే ప్రతి కర్మను సేవాభావంతో భగవంతుని కోసం చేస్తే అది భగవంతుణ్ణి పొందే సాధన అవుతుంది. అష్టకోణపు నహబతి గదిలో గుటి చిలకల శారదాదేవి సర్దుకుపోయే సకులతోటి వచ్చిపోయే భక్తులకది అన్నపూర్ణ క్షేత్రమాయనే వండి వార్చి సేవించనే కాళీమాతగా గురుదేవులను ప్రేమతోడను సేవించనే రామకృష్ణుల యువ శిష్యులకు అండగతానై నిలిచేనే అండగతానై నిలిచేనే అండగతానై నిలిచేనే అండగతానై నిలిచేనే అండగతానై నిలిచేనే అండగతానై నిలిచేనే తరిగెడజం తరిత. ఈ రకంగా గురుదేవులను, భక్తులను, శిష్యులను ఒక చేతిలో అపూర్వంగా, నిశ్శబ్దంగా ఇతరులెవ్వరికీ ఒకరు అక్కడ ఉన్నారు అని తెలియనంతగా తన సేవను అందించారు. ఆహా బలారి బలా చెల్లమ్మ మేలి బలారే చిన్నక్క, బలారి బలా చెల్లమ్మ మేలి బలారే చిన్నక్క. నువ్వు చెప్పింది నిజమే అక్క. అంతమందిని సేవించడం అంటే చాలా కష్టం. అయినా అది భాగ్యమే కదా. సజ్జనులు సేవ చేయటం సరే, మరి దుర్జనులు సేవ చేయటం? సంసారంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, కుటుంబంలో ఎంతమందితో సత్సంబంధాలుంటాయి. స్వార్థంతో కూడినదే కదా కుటుంబం అంటే. సాధారణంగా సమాజంలో వీటి మధ్య సేవ చేయటం అంటే గొప్ప అంటాను. అది కూడా చేసింది చెల్లి. దక్షిణేశ్వరంలోని ఆనందపు రోజులు ఎక్కువ కాలం కొనసాగలేదు. గడ్డు కాలం మొదలైంది. ఆమె శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం జైరాంబాటిలోని తన కుటుంబానికి చేరుకుంది. అక్కడ పరిస్థితులు ఏంటంటే పిచ్చి మరదలు ఆమె కూతురు, అసూయ పరులు మేనకోడళ్ళు, స్వార్థపూరితులు తమ్ముళ్ళు, ఆలన పాలన అండా తానై సంసారమును నడిపిందా భగవంతుడుంచిన సంసారమును బాధ్యతతో సేవించిందా తందానా తానే తందనానా తందానా దేవనందనానా. ఇది నిజంగా కష్టమైన విషయమే. ఇది ఎలా చేయగలిగిందక్క? ఇదే చెల్లి త్యాగ వైరాగ్యాలకు ఆదర్శం. అన్నీ భక్తులు సమకూరుస్తున్నా తనకంటూ ఏదీ ఉంచుకోకుండా అందరికీ పంచిపెట్టేది. ఆహా భర్తను కోల్పోయి పిచ్చి ఎక్కిన మరదలు ఆమె మంకుబిడ్డ రాదు బాధ్యతను కూడా స్వయంగా స్వీకరించింది. ఓహో ధనం కానీ వస్తువు కానీ ఏదీ తన కోసం ఉంచుకోకుండా అందరికీ పంచిపెట్టింది. ఆహా ఈ విధంగా గురుదేవుల సేవే కాదు, భక్తుల సేవే కాదు, కుటుంబ సభ్యుల సేవే కాదు, గ్రామజనుల సేవ, శిష్యుల సేవ, ఇంకా ఎన్నో రకాల సేవలు అందించారు. శిష్యుల సేవ. ఎక్కడైనా గురువును శిష్యుడు సేవిస్తాడు, శిష్యులకు గురువు చేస్తారా? కథ చెప్తున్నావు కదా అని కథలు అల్లకూడదు అక్క. కథలల్లడం కాదు చెల్లి, నిజ జీవిత గాథ ఇది. కుగ్రామమది జైరాంబాటి తందానా భక్తుల సేవకు దినుసుల కోసం తందానా కాలినడకన అన్య గ్రామముకు తందానా స్వయముగా వెళ్ళను చీకటిలోన తందానా నెత్తిన మోసి కాయగూరలు సమకూర్చును వారి సేవకై వారి కోవకై బిడ్డల కొరకై ఇంటింటికి పాలకు పోవును సేకరించును అలు ఉతికిన రొట్టెలు చేసిన కట్టెల పొయ్యిపై వంట చేసిన తల్లిని నేను భావముతోనే బిడ్డలు మీరను స్నేహంతోనే
బిడ్డలు మీరని స్నేహంతోనే సేవలు చేసి చూపించిందా, అందరి కోర్కెలు తీర్చిందా, అందరి కోర్కెలు తీర్చిందా, తందానా తానే ఈ విధంగా అలుపన్నది ఎరుగక అందరి అక్కర్లు గమనించుకుంటూ వీరందరూ నావారే అనే భావంతో సేవలు చేసింది చెల్లి. అద్భుతమక్క, ఈమె జీవితం అంతా సేవామయమే కదా. మరి గ్రామ సేవ ఏ విధంగా చేసిందో తెలుసుకోవాలనుందక్క. ఆ రోజుల్లో జయరాంబాటి ప్రాంతాలలో పాఠశాలలు లేవు. ఆమె ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఆహా! శారదానంద మహారాజు వారితో చెప్పి గ్రామంలో త్రాగునీటికై ఒక బావిని త్రవ్వించారు. ఓహో! జగద్ధాత్రి పూజా సమయంలో గ్రామస్తులందరికీ భోజనం పెట్టించి ఆ ఏర్పాట్లు కూడా స్వయంగా చూసుకునేవారు. ఆహా! కుల మత భేదం లేకుండా అందరికీ ఆప్యాయతతో తినిపించేవారు. ఓహో! ఎవరైనా ఈ విషయంపై అడిగితే వారందరూ నా బిడ్డలే, వారి పట్ల కులాల పట్టింపులతో 2 రీతుల్లో ప్రవర్తించలేను అని అనేవారు. ఆహా! నా పిల్లలు నాకందరూ సమానమే అనేవారు. ఓహో! ఈ విధంగా మాతృప్రేమ అనే ఒడిలో ఎంతో మందికి స్నేహభావంతో అభిన్న భావంతో సేవలు చేసి త్యాగం సేవ ఆదర్శాలను మన ముందు ఉంచింది శారదమ్మ. శారదమ్మ వచ్చిందిరో మన కోసమే, శారదమ్మ వచ్చిందిరో, శారదమ్మ వచ్చిందిరో మన కోసమే, శారదమ్మ వచ్చిందిరో. నవయుగపు బాటలో మనలను నడిపించుటకు, సనాతన ఆదర్శం మన ముందు ఉంచుటకు, సమతా మమతను కలిపి స్నేహసుధను పంచుతూ అందరూ తన సొంతమని ఆదర్శం చూపుటకు శారదమ్మ వచ్చిందిరో మన కోసం, శారదమ్మ వచ్చిందిరో. కులమత భేదములనే అడ్డు చెరిపి వేసి, పేదధనిక మంచి చెడు భేదము తుడి చేసి, అందరినీ సేవించు పరులెవరు లేరని శాంతి సందేశమివ్వ అమ్మగా వచ్చింది శారదమ్మ వచ్చిందిరో మన కోసం, శారదమ్మ వచ్చిందిరో, శారదమ్మ వచ్చిందిరో మన కోసం, శారదమ్మ వచ్చిందిరో, మన కోసం శారదమ్మ వచ్చిందిరో, మన కోసం శారదమ్మ వచ్చిందిరో, మన కోసమే శారదమ్మ వచ్చిందిరో.